అందరికీ శివముక్కోటి పర్వదిన శుభాకాంక్షలు. మనకి శివముక్కోటి ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం రోజునే శివముక్కోటిగా చేస్తాము. ఈ రోజున స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం చేస్తాము. మరి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఉత్తర ద్వార దర్శనం ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా యథాతథంగా ఇక్కడ ఈశ్వరుడికి కూడాను మనకి చిదంబరంలో నటరాజస్వామి ఉన్నారు చూసారా, అక్కడ కూడా జరుగుతుంది. ఈ రోజున శ్రీశైలంలో కూడా జరుగుతుంది. అదేవిధంగా మా గుంటూరు ఆరగ్రహారం శివాలయంలో శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. అక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనము శివముక్కోటి అనే పేరుతో జరుగుతుంది. అది ఆ రోజున స్వామివారిని నటరాజస్వామి అంటే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా లింగ రూపంలో ఉంటారు కదా, మరి ఆ స్వామివారికి పంచామృతాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేసిన తర్వాత ఆ తర్వాత స్వామివారి నటరాజస్వామిని చక్కగా అలంకరణ చేసి ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొని రావటం జరుగుతుంది. ఆ స్వామిని ఎవరైతే కనుక దర్శిస్తారో వారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. ఎవరికి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతిని ఇచ్చేటటువంటి స్వామి ఈశ్వరుడు. కాబట్టి ఆ స్వామిని ఈ రోజున ఈ విధంగా దర్శించినట్లయితే సకల పాపాలు కూడాను పోతాయి. అందుకని చెప్పి స్వామిని ఈ ఉత్తర ద్వార దర్శనం కూడా చూడాలి. అది ఎప్పుడొచ్చిందయ్యా అంటే జనవరి 3వ తేదీ 2026వ సంవత్సరంలో జనవరి 3వ తేదీన రావటం జరిగింది. అక్కడ చిదంబరంలోనూ జరుగుతుంది. అదేవిధంగా నేను చెప్పినట్లుగా ఇక్కడ శ్రీశైలంలో జరుగుతుంది. గుంటూరు ఆరగ్రహారంలో ఉన్న మా శివాలయం ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా జరుగుతుంది. ఈ రోజున స్వామివారు ఉత్తర ద్వారం గుండా రాగానే స్వామిని ఆ విధంగా దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి చక్కగా ఆ కొబ్బరికాయలోనే ఆ చిప్పతి ఉంటుంది కదా, దాంట్లోనే ఒక కర్పూరం హారతి పెట్టి చక్కగా స్వామికి ఇవ్వటం అన్నమాట. అంటే ఆనందంతో స్వామి నిన్ను నేను దర్శించుకున్నాను, నీ చూపు మా మీద పడేలాగా చెయ్యి స్వామి, నాకు కైలాస ప్రాప్తిని కలిగించు స్వామి అని చెప్పి చెప్పకనే చెప్పినట్లు అనమాట. అందుకని ఈ విధంగా హారతి ఇవ్వటంలో ఉన్న ఆంతర్యం ఇదండి. ఈ విధంగా స్వామిని ఎవరైతే గనక దర్శిస్తారో వారికి ఉన్నటువంటి మనోభీష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి. అంటే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం ఏదైతుందో దాన్ని మనము శివముక్కోటిగా పరిగణలోకి తీసుకుంటాం. స్వస్తి.